బ్యాక్ టు అప్డేట్స్ చూద్దాం. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించామని చెప్పారు. అయినప్పటికీ చనిపోయిందని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతిపై రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారన్నారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, పద్మ, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కుట్రల వెనుక బీఆర్ఎస్ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ అయితే ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకుల పాఠశాలల కార్యదర్శిగా పనిచేశారని, అతను అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు చేశారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధాకరమని అన్నారు. బాధిత విద్యార్థిని ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తుందని, ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని ఒకప్పుడు మాఫియా నడిపాడు. సైకోరావు అండ్ బీఆర్ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, హాస్టల్లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత 10 ఏళ్లలో ఏనాడు అలా జరగలేదు. అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయాంలో కస్తూర్బా ఘటన కావచ్చు, గురుకులాల్లో ఘటనలు కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో 2 అంకెల సంఖ్యలో అయితే ఫుడ్ పాయిజన్ కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరు పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్ మూసి కావచ్చు, అదేవిధంగా లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉందని, మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు అని మంత్రి సురేఖ అయితే ఆరోపించారు. మహబూబాద్ లో పసిపిల్లలు ఉన్న వాళ్ళను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్క ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది, అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పు చేశారు అని ఆయనకు తెలుసు, అందుకే జైలుకు పోతా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలు కలవలేదు, ఇప్పుడేమో స్వతంత్ర సమరయోధులు లెక్క మాట్లాడుతున్నారని కొండా సురేఖ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన అయితే నిప్పులు చేయడం పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అనుచరులతోనే కావాలనే అయితే ఫుడ్ పాయిజన్ అయితే చేస్తున్నారని చెప్పేసి ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే కేటీఆర్ కావచ్చు, వీరిని అరెస్ట్ చేసే యోచనలో ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.